హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇదైతే శివరాత్రి రోజు బ్లాగ్ అండి. నేనైతే ఇక్కడ శివరాత్రికి ఏం ప్రసాదం ప్రిపేర్ చేశానో చూపిస్తాను రండి. మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి శివరాత్రి రోజు. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక థ్రెడ్కి పసుపు పూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొంగల్కి ప్రిపేర్ చేద్దాం రండి. నేనైతే ఒక దబర్లో కొంచెం బియ్యం తీసుకొని దాంట్లో కొంచెం పాలు పోసి పొంగల్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పొంగల్ చాలా టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు పొంగల్ నేనైతే స్టవ్ మీద పెట్టాను, కానీ నేనైతే పొంగల్ని ఇలా పొంగిచ్చానండి. నేనైతే ఇలా 3 టైమ్స్ అయితే పాల పొంగల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదిగోండి వీడియోలో చూసేయండి నేను ఎలా అయితే పాల పొంగల్ పొంగిచ్చానో. ఇదిగోండి ఇక్కడ మనం బెల్లం నలగొడదాం రండి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే ఇక్కడ 2 గడ్డలు తీసుకున్నాను అండి 1.5 గ్లాస్ బియ్యానికి అయితే. ఇది మేబీ వెయిట్ ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడ 2 గడ్డలు తీసుకున్నాను. నాకైతే స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ కొంచెం బాగా పొంగల్ ఉడికాక ఇక్కడైతే నేనైతే 3 యాలక్కాయల వరకు నలగొట్టి వేసానండి. మీరు 4 అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వేసాను. ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే పొంగల్లో బెల్లం వేస్తున్నానండి. మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా పొంగల్లో బెల్లం అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే నా స్వీట్కి తగ్గట్టుగా నేనైతే పొంగల్లో బెల్లం అయితే వేసానండి. ఇలా మీరు కూడా ఇంట్లో ఒకసారి పాయసాన్ని బెల్లం పొంగల్ని ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీని అయితే చాలామంది బెల్లం పాయసం అని కూడా అంటారు. మేమైతే ఇక్కడ పొంగల్ అన్నం అని అంటామండి. మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీరు శివరాత్రికి ఇంట్లో ఏం ప్రసాదం వండారో కూడా కామెంట్ చేయండి. ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ప్రసాదం అయితే. నాకైతే చివరికి ప్రసాదం అయితే ఇలా ప్రిపేర్ అయిందండి. చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడైతే నేనైతే ఇంట్లో దీపారాజన అయితే చేసేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నాకు వీలైనంత వరకు నేనైతే మా ఇంట్లో ఉన్న దేవుడి పటాలను అయితే ఇలా అలంకరించుకున్నానండి. చూసేయండి నేను ఎలా అలంకరించుకున్నాను. ఇదిగోండి ఇందాక మనం వండిన పొంగల్ కూడా ప్రసాదంగా పెట్టేశాను. మేమైతే ఇదిగోండి సాయంత్రం పూట శివయ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి చూసారు కదా ఇక్కడ మెట్లు కూడా ఎలా పూజించున్నారో. ఉదయం నుంచి భక్తులు వస్తూనే ఉన్నారండి. లైటింగ్ కూడా చాలా బాగుందండి. చూసేదానికి చాలా బాగుందండి. చాలామంది జనం కూడా వచ్చారండి ఇక్కడికి. శివరాత్రిలో జాగారం చేస్తే చాలా మంచిది అంటారు కదండి. మీరు ఎవరైనా జాగారం చేస్తుంటే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ జాగారం ఏమీ చేయలేదండి. మేమైతే దర్శనంకి వెళ్ళొచ్చినాక ఈ పిక్స్ అయితే తీసానండి నేను. చాలా బాగున్నాయండి పిక్స్ అయితే. అక్కడ ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నాను కదండి. జాగారం చేసే వాళ్ళకి నిద్ర అనేది రాకుండా ఇలా కొంతమంది వేషధారణలు అయితే వచ్చి ఎంటర్టైన్ అయితే చేస్తున్నారండి. చాలా బాగుందండి. మీరు ఎవరైనా జాగారం చేస్తుంటే